కత్తుల బావి. దీనినే చీకటి కోనేరు, గోపినాథ్ ఆలయం, శివాలయంగా అక్కడ ఉన్న స్థానికులు పిలుస్తారు. ఎన్నో రహస్యాలకు నెలవైనటువంటి ఈ కత్తుల బావి గురించి తెలుసుకుందాం. కొండవీడు కోట దగ్గరలోనే పుట్టకోట అనే గ్రామంలో ఈ కత్తుల బావి కలదు. ఇది విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి నుండి విజయాలు సాధించుకుంటూ ఈ కొండవీడు కోటను కూడా ఆక్రమిస్తాడు. ఇది నిస్సందేహంగా గోపినాథ ఆలయం. దేవాలయ స్తంభాలపైన, గోడలపైన విష్ణుమూర్తి యొక్క దశావతారాలు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. యుద్ధాలలో జరిగిన విధ్వంసం, అదేవిధంగా గుప్త నిధుల కోసం జరిగిన త్రవ్వకాల్లో ఇక్కడ ఉన్న శిలా సంపద ధ్వంసమైపోయింది. ఇది అమ్మవారి విగ్రహంగా అక్కడ ఉన్న స్థానికులు చెబుతున్నారు. ఎంత చక్కగా జడను కూడా చెక్కారో ఆనాటి శిల్పుల గొప్పతనం చూపిస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న రాతి స్తంభం, దాన్ని దీపపు స్తంభం అంటారు. కొండవీడు కోట మీద ఉన్న రాజు కింద ఉన్న పరిస్థితి తెలుసుకుందానికి దీనిపై ఎప్పుడు కూడా ఒక దీపాన్ని వెలిగించేవారు. దాని ప్రకారము రాజు అక్కడ పరిస్థితిని అంచనా వేసేవాడు. ఇక మనం కత్తుల బావి ఉన్నటువంటి ప్రదేశంలోనికి వెళ్దాం. ఇది యాగశాల. ఇక్కడ యజ్ఞాలు చేశారు. ఎదురుగా మనకు కనిపిస్తున్నది 30 కాళ్ళ మండపం. అంటే 30 స్తంభాలతో నిర్మించిన మండపం. 6 వరసల్లో 5 స్తంభాలు, మొత్తం 30 స్తంభాలు కలవు. ఈ స్తంభాలపై ఎంతో అందమైనటువంటి శిల్పాలను చెక్కినారు. ఈ దేవాలయం విజయనగర సామ్రాజ్యంలోని శ్రీకృష్ణ దేవాలయాన్ని పోలి ఉంటుంది. ఈ 2 దేవాలయాల్లో కూడా చిన్ని కృష్ణుని విగ్రహాలు శ్రీకృష్ణ దేవరాయలు పెట్టినట్టుగా చెబుతారు. కానీ ప్రస్తుతం ఆ 2 దేవాలయాల్లో కూడా ఆ చిన్ని కృష్ణుని విగ్రహం లేదు.
గోపినాథ్ ఆలయం కత్తుల బావి లేదా చీకటి కోనేరుగా ఎందుకు మారింది? ఈ దేవాలయంలో ఒక శిలా శాసనము కూడా చూడొచ్చు. గోల్కొండ నవాబుల కాలంలో జరిగిన కుట్రలో భాగంగానే ఈ దేవాలయం కత్తుల బావిగా మార్చడం జరిగింది. కొండవీటి రెడ్డి రాజుల వారసుల్ని అంతమొందించడానికి ఆ మంత్రి, అదేవిధంగా లక్కమాదేవి అనే రాజనర్తకి కొద్దిమంది కలిసి చేసిన కుట్రలో భాగంగా కొండవీటి రెడ్డి రాజుల వారసుల్ని విందుకు ఆహ్వానిస్తాడు మంత్రి. విందు పూర్తయిన తర్వాత దేవాలయం వెనక భాగం నుండి వెళ్ళవలసిందిగా చెబుతాడు. ముందుగానే ప్రస్తుతమున్న గర్భగుడిలో 50 అడుగుల లోతు ఉన్న ఒక బావిని త్రవ్వి ఉంచుతారు. బావిలో మొత్తము కూడా కత్తులను అమరుస్తారు. ఎవరైనా అందులో పడితే మరణం తప్పదు. ఇప్పుడు మనము నేరుగా కత్తుల బావి దగ్గరికి వెళ్తున్నాం. మరి గుడి వెనకకు దారి ఉన్నట్టుగా నమ్మించడం కోసం అక్కడ ఒక అద్దము పెడతారు. వారు చేతులు కడుక్కొని ఆ కత్తుల బావిలోకి ఎంటర్ కాగానే అక్కడ వేటవాళ్ళుగా జారే విధంగా ఒక ఏర్పాటు చేస్తారు. ఇదే కత్తుల బావి. ఏటవాళ్ళుగా ఉన్న ఉపరితలం జారడం కోసం దాని మీద నెయ్యి పోసేవారు. మనం గర్భగుడిలో విష్ణుమూర్తి యొక్క దశావతారాలు చూడవచ్చు. అలా విందు ఆరగించిన వారు లోపటికి వెళ్ళగానే ఎదురుగా అద్దము కనిపిస్తుంది. ఆ అద్దము దారిగా భ్రమించి ముందుకు వెళ్ళగానే ఆ వేటవాళ్ళు తనం నుంచి జారుకుంటూ కత్తులు అమర్చిన బావిలో పడి చనిపోయారు. దాదాపుగా 500 మంది చనిపోయినట్లుగా అక్కడ ఉన్న గైడ్ మాకు చెప్పడం జరిగింది. అందులో ఉన్న బావిని ఈ మధ్య కాలంలోనే పూడ్చివేశారట. అందులో కొద్దిమంది మనుషులు పడి చనిపోవడం కూడా జరిగిందట. ఇందులో ఉన్న చిన్ని కృష్ణుడి విగ్రహం ఏమైంది? ఈ స్వామివారు కర్ణాటక విజయనగరం అండి. 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల గారికి స్వయంగా దొరికినటువంటి శిలా విగ్రహం అన్నమాట. ఈ స్వామి ఉదయగిరి కొండల్లో దొరికారు. ఈ స్వామి అక్కడ నుంచి కృష్ణదేవరాయలు తూర్పు దిగ్విజయ యాత్రలో భాగంగా కొండవీడి సామ్రాజ్యానికి వచ్చేసరికి అక్కడ అంతా కూడా అప్పట్లో దాదాపు కొండవీడి పరిపాలన అంతా కూడా రెడ్డి రాజులు, మహమ్మదీయులు, నవాబులు, గజపతులు చాలామంది పరిపాలన చేస్తూ ఉన్నారండి. అక్కడ ఉదయగిరి కొండలో దొరికినటువంటి ఈ మూర్తిని ఫస్ట్ కృష్ణదేవరాయలు హంపీలో తన ఆస్థానంలో ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది ఈ స్వామిని. తర్వాత వచ్చేసరికి ఆయన తూర్పు దిగ్విజయ యాత్రలో భాగంగా కనబడ్డటువంటి దేవాలయాలు మొత్తాన్ని ఆయన సొంత వశపరుచుకుంటూ ఇలా కొండవీడి సామ్రాజ్యం దగ్గరికి వచ్చారన్నమాట కృష్ణదేవరాయలు. అప్పుడు కొండవీడి సామ్రాజ్యాన్ని అంతా కూడా అయితే వారు వచ్చారు, రావటం జరిగింది, వారిపై యుద్ధం చేశారు, గెలిచారు.
ఈ బాలకృష్ణుడి యొక్క ప్రోద్బలం కూడా అక్కడ వారి కృష్ణదేవరాయల గారికి కొంచెం వచ్చిందండి. అంటే వారు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ స్వామివారికి మండల పూజ అనేది అంటే 41 రోజులు పూజ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఆ పూజ చేయడం వలనే కృష్ణదేవరాయల గారికి కొండవీడి సామ్రాజ్యం అనేది తన సొంతమైనందువలన ఈ స్వామివారిని మళ్ళీ తీసుకొని వచ్చేసి హంపి దగ్గర నుంచి కొండవీడు ప్రాంతంలో ఇప్పుడు మనకి కనబడినటువంటి చీకటి కోనేరు అంటారండి, కత్తిలబావి దేవస్థానము అంటారు. దానిని గోపీనాథ స్వామి ఆలయం అని కూడా అంటారు. ఆ దేవాలయం నిర్మాణం చేసేసి ఈ స్వామివారిని మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠ చేస్తారన్నమాట కృష్ణదేవరాయలు. తర్వాత ముస్లిమ్స్ దండయాత్రలో వాళ్ళ విగ్రహాలన్నీ కూడా ధ్వంసం చేస్తున్నారని చెప్పేసి ఈ స్వామివారిని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు భూస్థాపితం చేయడం జరుగుతుందండి. చాలా కాలం పాటు ఈ మూర్తి భూమిలోనే ఉండిపోతారు. తర్వాత ఇంకా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వచ్చేసరికి రైతు కాకరపాదు కోసం తవ్వుతూ ఉండగా ఈ విగ్రహం మళ్ళీ బయటపడుతుందండి. ఆ తర్వాత అప్పుడు ఇంకా రైతుకి అనుమానం భయముట్టేసి చిలకలూరుపేట జమీందారు గారు అయినటువంటి రాజామానూరి వెంకటకృష్ణ రాయనం బహల్దూర్ అండి. అప్పుడు జమీందారు గారి ఆధీనంలో ఉండేది ఈ ప్రాంగణం అంతా కూడా, అదే ఏరియా అంతా కూడా. అయితే వారికి వెళ్ళి చెప్తే ఆ జమీందారు గారు చూసేసి ఈ స్వామివారిని చిలకలూరుపేటలో తన కోటలో ప్రతిష్ఠ చేద్దామనే సంకల్పంతో తీసుకెళ్తుంటారన్నమాట. అయితే కొండవీడి నుంచి ఈ చెంగిస్ ఖాన్ పేట ఈ గ్రామం వచ్చేసరికి రాతి బండిది చక్రం ఇక్కడ ఇరిగి ఆగిపోతుందండి. ఆయన కొత్తవి ఎన్ని బండ్లు మార్చి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా అన్నీ ఇరిగిపోతూ ఉండేది. మరునాడు తీసుకెళ్దాను సంకల్పంతో ఆ రోజు రాత్రి జమీందార్ గారు ఈ ఊరిలో నిద్ర చేస్తే అప్పుడు ఈ స్వామివారే జమీందార్ గారికి కలలో కనబడేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళవద్దు, నీ కోటలో ఉత్తరం వైపున పున్నాగ చెట్టు ఉంటుంది, ఆ స్వామివారిని నువ్వు అక్కడ ప్రతిష్ఠ చేసుకొని నన్ను మాత్రం ఇక్కడే ఉంచని చెప్పేసి కలలో కనబడి చెప్తారండి. అందువల్ల ఈ స్వామివారిని జమీందార్ గారు ఇక్కడే ఈ దేవాలయం నిర్మాణం చేయించేసి ఈ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠింపజేస్తారు. ఈ దేవాలయం